టెక్నికల్ ఎవిడెన్స్ ఏ విధంగా సేకరించాలా, నేరస్తుని ఏ విధంగా పట్టుకోవాలనేది ఎప్పటికప్పుడు గైడ్ చేసేవారు. ప్రతి కేసులో కూడా నిత్యం మానిటరింగ్ చేస్తూ మనకి తగిన సూచనలు అందజేస్తూ ఇన్వెస్టిగేషన్లో చాలా సహాయపడేవారు. నిత్యం సారు ఎమ్మటి ఉంటాను కాబట్టి నాకు ప్రతి క్షణం సార్తో ఏ డౌట్ వచ్చినా నేర్చుకునే అవకాశం వచ్చింది. ఏ చిన్న డౌట్ వచ్చినా బుక్ రిఫర్ చేస్తూ గైడ్ చేసేవాడు. అందరికి కూడా ఇప్పుడు మొన్న ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుల్ కూడా ఒక సెషన్ నిర్వహించారు సారు. అందరికి కూడా ఏ విధంగా బ్లడ్ శాంపిల్స్ ఏ విధంగా కలెక్ట్ చేయాలా, మిగతా విషయాల్లో కూడా మనం ఒక బాధితులు వచ్చినప్పుడు ఏ విధంగా వారికి హెల్ప్ చేయాలనే విషయాల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి లోపం లేకుండా ఎప్పటివరకు సార్ పర్యవేక్షించేవారు. అందరికీ తగిన సూచనలు ఇచ్చేవారు ఎప్పటికప్పుడు. ఇటు సమావేశానికి బదిలీ పెడుతున్న సార్కి ఇంత ఘనంగా సన్మానించుకోవడం మనకి అవకాశం దక్కినది. ఈ సమావేశం హాజరైన అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సార్కి వారి యొక్క కుటుంబ సభ్యులు, పిల్లలు, మేడం గారు అందరూ ఈ లక్ష్మీనరసింహ స్వామి దయతో అందరూ మంచిగా ఉండాలని చెప్తూ నేను ఈ సమావేశంకి నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్స్ చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ అండ్ ఈ యొక్క వీడ్కోలు సన్మాన గ్రహీత డిఎస్పీ రఘు సార్ గారికి, సూర్యాపేట డిఎస్పీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. నేను వచ్చినటువంటి 2.5 years అయినప్పటి నుంచి కూడా సార్, మన రఘు సార్ కోదార్ సబ్ డివిజన్లో అప్పటి నుంచి కూడా పరిచయమే. దాదాపు నాకు ఇంతకుముందు గతంలో కూడా ఎక్కడ కూడా పరిచయం కాలేదు. నేను ఆఫీసర్స్ అబ్జర్వ్ చేసిన దానిలో సార్ చాలా బాగా అన్ని ఇన్వెస్టిగేషన్ పరంలో అంతా పర్ఫెక్ట్గా అందరికీ కూడా గైడ్ చేసి అందరినీ సంగా చెప్తున్నాను. మరి లా అండ్ ఆర్డర్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా మేజర్గా ఓన్లీ ఒక పీక్లా నాయక్ తండా ఒక ఇష్యూలో తప్ప మిగతా అంత పెద్ద ఏమి ఎలాంటి ఇష్యూస్లో కూడా రాకుండా ఆ ఇష్యూలో కూడా చాలా బాగా చక్కగా హ్యాండిల్ చేసి ఎలాంటి ఫర్దర్గా మళ్ళీ ఇన్సిడెంట్స్ కాకుండా చేసినాడని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఈ యొక్క సార్ మరి దూరం కూడా వెళ్ళకుండా మన పక్క జిల్లా అయినటువంటి తొర్రూరు సబ్ డివిజన్కి వెళ్తున్నారు కాబట్టి సార్ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డిఎస్పీగా దాదాపు 2 సంవత్సరాల 6 నెలలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మన నుంచి వీడిపోతున్న రఘు సార్ ఆత్మీయ సభకు హాజరైనటువంటి మన ముఖ్య అతిథులు ఎస్పీ గారికి, అలాగే సూర్యాపేట డిఎస్పీ గారికి, ఇతర ఇన్స్పెక్టర్లందరికీ, మరియు ఎస్ఐస్ అండ్ సిబ్బంది మరియు పోలీస్ మిత్రులకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ రఘు సార్ గురించి చాలా చెప్తా ఉన్నారు. సార్ అంటే మేము దూరంగా ఉండి, అంటే సబ్ డివిజన్ వాళ్ళేమో డైరెక్ట్గా చూశారు సార్ మీ గురించి, మేము దూరంగా ఉన్న మీ గురించి చాలా, అంటే మా ఎస్ఐస్కు చాలామంది చెప్తా ఉన్నారు సార్. నిజంగా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ నేర్పిరని చెప్పేసి అందరు ఎస్ఐలు నాతో చాలామంది షేర్ చేసుకున్నారు సార్. రియల్లీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అట్లే మేము మీ దగ్గర డైరెక్ట్ పనిచేయలేమని కూడా కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాం సార్. రియల్గా అంటే ఇక్కడికి రాకముందు కూడా మా బ్యాచ్మెంట్స్ చాలామంది చెప్పారు సార్ మీ గురించి. సార్ దగ్గర ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆ దగ్గర సార్ దగ్గర నిజంగా మనకు ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ బాగా నేర్పుతారని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ కూడా సార్ చాలామంది ఎస్ఐస్ నాకు ఇక్కడ మన కోదాడ సిఎల్ కూడా చెప్తా ఉంటారు, సారు ఫైల్ క్లోజింగ్ అప్పుడు చాలా కఠినంగా ఉండేవాళ్ళని, కానీ ఆ కఠినత్వం నిజంగా మనని ఇన్వెస్టిగేషన్లో నేర్పరలు చేస్తుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఎప్పుడు కూడా ఫస్ట్ కొంతమంది ఇబ్బంది పడ్డా ఆ తర్వాత అందరూ ఇన్వెస్టిగేషన్లో పర్ఫెక్ట్ అయిపోయారు సార్ డెఫినెట్గా. ఎందుకంటే మేము చెప్పగలుగుతాం, ఇంతమంది నుంచి ఆ విధమైన మెసేజ్ వస్తుందంటే అంత ఈజీ కాదు సార్. డెఫినెట్గా ఆ క్రెడిట్ మీకే వస్తుంది సార్. ఎప్పటికీ ఇక్కడ పనిచేసిన ఎవరు కూడా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరు సార్. వాళ్ళ సర్వీస్ మొత్తం ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కంటిన్యూ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను సార్. రియల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. అలాగే మన డిఎస్పీ గారితో నాకున్న అనుభవాలు, మెయిన్ కోవిడ్ టైంలో రియల్గా మన దగ్గర దాదాపు 160 మంది కోవిడ్ బారిన పడ్డారు మన స్టాఫ్ అందరు కూడా. ఆ టైంలో
మా డిఎస్పీ గారు కానీ కోఆ డిఎస్పీ కానీ అప్పుడున్న భాస్కరన్ సార్ సెకండ్ 2 వేవ్స్లో అప్పుడున్న ఎస్పీ గారు కూడా ఎంత అంటే స్టాఫ్ని సర్వైవ్ చేయాలా, మనం ఎట్లా కాపాడాలా, ఏ హాస్పిటల్ ట్రీట్ చేయించాలా, బెటర్ హాస్పిటల్కి ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీరు పడే తపన సార్ నిజంగా అది మరవలేనిది. ఎంత మనం ప్రయత్నం చేసినా కూడా మన జిల్లా మొత్తంలో ఒక ముగ్గురు స్టాఫ్ని మనం మిస్ అయ్యాం. అప్పుడు మాత్రం ఇంకా చాలామంది కూడా మిస్ అయ్యేవాళ్ళు. మీరందరూ కూడా చాలా సపోర్టివ్గా లేకపోతే మాత్రం డెఫినెట్గా ఇంకా చాలామంది కోవిన బారిన పడి నిజంగా లాస్ అయ్యేవాళ్ళం సార్. ఆ క్రెడిట్ మాత్రం మీకు దక్కుతుంది సార్. అలాగే సార్ ఎమ్మటి లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ ఎమ్మటి సార్ ఎమ్మటి 2-3 సార్లు నేను వెళ్ళడం జరిగింది. రియల్గా చాలా బుక్స్ రెఫర్ చేస్తూ ఉంటాం. చాలా లీగల్ నాలెడ్జ్ ఉంది. అది నేను కూడా చాలా దగ్గర నుండి చూడడం జరిగింది. అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్, మేము పక్క సబ్ డివిజన్ అయినా కూడా మేము చేసుకోలేనటువంటి గెట్ టుగెదర్స్ మీ దగ్గర చేసుకోవడం జరిగింది సార్. మేము ఎప్పటికీ మర్చిపోలేం సార్. రియల్గా సార్ అది నిజంగా అందరినీ గ్యాదర్ చేయడం అనేది కూడా అందరితో కాదు. అది పిలిచి మన పక్క సబ్ డివిజన్ కానీ ఇక్కడ కానీ అందరం కలిసి అందరం కలిసి ఒక ఆప్యాయంగా అందరం కూర్చొని లంచ్ చేయడం, డిన్నర్ చేయడం, చిన్న పార్టీలు చేసుకోవడం అనేది అందరినీ కోఆర్డినేట్ చేసేది. అది అందరితో కాదు, అది మన రఘు సార్కే చెందడం జరిగింది. మేము కూడా ఎప్పటికీ మర్చిపోలేం సార్. కోదాడ సబ్ డివిజన్లో సక్సెస్ఫుల్గా చేసినందుకు. అలాగే నెక్స్ట్ తొర్రూరు కూడా మీకు పోస్టింగ్ అయ్యింది సార్. అక్కడ కూడా మంచి సర్వీస్ ఇచ్చి అలాగే అందరినీ కూడా అక్కడ కూడా అందరినీ గైడ్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. అలాగే గట్టిగారు పెట్టిన తప్పకుండా వస్తాం సార్ అక్కడికి కూడా. సార్ నిజంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తాను సారు. మన ఎస్పీ గారు జిల్లాకి అంటే చిన్న కుటుంబం మనది యాక్చువల్గా, 2 సబ్ డివిజన్లు అంతేనా. రేపటి నుంచి సార్ వాయిస్ ఉండదు. సార్ వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది. సార్ చూస్తానికి ఎలా ఉంటాడు, బట్ సెట్లో మాట్లాడేటప్పుడు గంభీరమైన వాయిస్ వస్తూ ఉంటుంది. రేపటి నుంచి ఆ వాయిస్ మిస్ అవుతాం సార్ మేము. అది రియల్గా మాకు కూడా కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. అలాగే సారు మన ఎస్పీ గారు మన ఈ జిల్లాకు తండ్రి పాత్ర పోషిస్తే మన కోదాడ డిఎస్పీ గారు పెద్దన్న పాత్ర పోషించాడు. కుటుంబానికి పెద్ద కొడుకు పాత్ర పోషించని చెప్పి 100% నేను చెప్తాను. అది ఎప్పటికి కూడా మనం మర్చిపోలేము. రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే అక్కడ కూడా బెటర్ సర్వీస్ చేసేసి మేడం పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం సార్. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకొని అందరినీ గైడ్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూర్యాపేట సబ్ డివిజన్ ఆఫీస్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పోస్టింగ్ నుంచి బదిలీపై వెళ్తున్న గౌరవనీయులు డిఎస్పీ రఘు సార్ గారికి, అదేవిధంగా ఈ జిల్లా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ గారు రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ గారు, మరియు సూర్యాపేట డిఎస్పీ గారు మోహన్ గారు, మిత్రులందరికీ, నాతోటి ఇన్స్పెక్టర్సు, ఎస్ఐస్, పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నేను 2 విషయాలు చెప్తా. ఎందుకంటే నాకు పెద్దగా సార్ది వాళ్ళది వరంగల్ జోను, మాదేమో హైదరాబాద్ జోను. ఇక్కడ సూర్యాపేటకు వచ్చిన తర్వాతనే సార్ తోటి మాకు పరిచయం అయింది. ఇక్కడ మన టౌన్ సిఏ గారు అన్నట్టు కష్టకాలంలో కలుసుకున్నాం కోవిడ్ టైంలో. వీళ్ళు ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తుంటే మాకు దాదాపుగా 5-6 సంవత్సరాల సీనియర్ సారు. అంటే జనరల్గా ఇప్పుడు మన టౌన్ సిఏ అన్నట్టు మాకు ఎల్డర్ బ్రదర్ లేక ఈ జిల్లాలో ప్రొఫెషనల్గా తన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో పాటు లీగల్ ప్రావిజన్స్ కూడా మంచిగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ జిల్లాలో ఇస్తుండే ఎవరికైనా క్రైమ్ మీటింగ్లో కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ. అదేవిధంగా ప్రొఫెషనల్గా కూడా టఫ్గా ఉంటాడు సారు. అంతేవిధంగా పర్సనల్ లైఫ్ను కూడా అదేవిధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. టౌన్ సిఐ అన్నట్టు మేము చాలా మిస్ అయినాం. అక్కడ వేరే సబ్ డివిజన్ నుండి వాళ్ళ సబ్ డివిజన్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేసిర్రు అని చివరిగా 1-2 సార్లు కలిసినాము. ఆ తర్వాత సారు ఆల్రెడీగా నేను పోతున్నా ట్రాన్స్ఫర్ అయ్యానని చెప్పి ట్రాన్స్ఫర్ మూడ్లో ఉండే. సార్ నెక్స్ట్ మీరు దగ్గరనే ఉన్నారు కాబట్టి బార్డర్ మీటింగ్స్ పెట్టుకుంటాం, తప్పకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన ఇక్కడ సబ్ డివిజన్ పోలీసు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు సభాధ్యక్షుడు ప్రసాద్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి సార్కు భవిష్యత్తులో ఇంకా అక్కడ కూడా మంచి పేరు చేసుకొని అన్నీ బ్యాక్ టు బ్యాక్ పోస్టింగ్స్
ఫస్ట్ ఇంతకుముందు ఇక్కడ వచ్చేటప్పుడు బోధన్ కదా సార్, బోధన్, లాండ్ ఆర్డర్, కోదాడ, నెక్స్ట్ తొర్రూరు, నెక్స్ట్ కూడా అట్లే ఉంటుంది తర్వాత కూడా. సో ఎవరైనా పనిచేసే ఆఫీసర్స్కు పైన సీనియర్ ఆఫీసర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కోరుకుంటారు. అదేవిధంగా సార్కు ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ పోస్టింగ్ వచ్చినందుకు వారి సమర్థతనే దీనికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన తుంగతుర్తి సిఐ నాగార్జున మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సూర్యాపేట్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ సార్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఆశీర్వైనటువంటి మా గురు రఘు సార్ గారికి, అదేవిధంగా సూర్యాపేట డిఎస్పీ మోహన్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి సిఐలందరికీ, ఇక్కడికి విచ్చేసిన ఎస్ఐలకు మరియు మన సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నా నమస్తమాంజలు. రఘు సారు నాకు అంటే బోధన్ నుంచే పరిచయం. నేను అక్కడ బోధన్ టౌన్ సిఐగా వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ సారు బోధన్ ఏసీపీగా పనిచేయడం జరిగింది. సార్ తోటి నాకు అప్పుడే పరిచయం ఏర్పడడం జరిగింది. సార్ గురించి అంటే వాస్తవానికి ఉన్న విషయం చెప్పాలంటే, ఒక ఆఫీసరు అనేట ఆయన ఎలా ఉండాలో నేను ఆ సార్ని చూసిన తర్వాతనే అట్లా ఆ ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో కూడా నాకు ప్రతి ఆఫీసర్తో కూడా మంచి సంబంధాలే ఉండేటివి. ఆఫీసర్ దగ్గర ఎలా ఉండాలో అదే విధంగా ఉండేవాడిని. కానీ రఘు సార్ దగ్గర పనిచేసేటప్పుడు మాత్రం ఒక మంచి ఫీలింగు, ఉద్యోగం చేసినప్పుడు ఒక ధైర్యం, ఒక బలం అనేది కలిగింది అంటే అది రఘు సార్ దగ్గరనే. ఎందుకంటే ఒక ఆఫీసర్కు ఫ్రీడమ్ ఇవ్వడంతో పాటు పని ఏ విధంగా చేయాలో అనేది నేర్పించడము ఆయన పైన ఉన్నటువంటి సుపీరియర్ యొక్క ముఖ్యంగా చేయాల్సిన పని అదే. ఆ పని సారు ఖచ్చితంగా 100% చేస్తాడు. ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉండదు. సార్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉంది అంటే ఆ సిచ్యువేషన్కు తగ్గట్టుగా ఎలాంటి సలహాలు ఇవ్వాలో అలాంటి సలహాలు, సూచనలు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడున్న ఎస్ఐలు కావచ్చు, సిఐల కంటే కూడా సార్ అడ్వాన్స్గా ఆలోచిస్తాడు. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ అనేది ఏ విధంగా టెక్నాలజీ పెరుగుతుందో ఆ టెక్నాలజీకి అనుగుణంగా సార్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేర్చుకున్నది కింద ఉన్న సిబ్బంది అందరికీ కూడా నేర్పించాలనే ప్రయత్నం కూడా 100% చేస్తాడు. ఆ విషయంలో సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ పనిచేసిన తర్వాత ఇద్దరికి సార్కు నాకు ఒకేసారి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. నాకంటే ముందే సార్ అక్కడి నుంచి వచ్చేసిండు. తర్వాత నేనే వేరే దగ్గరికి వెళ్ళినా, మళ్ళీ ఈ జిల్లాకు రావడం, ఈ జిల్లాకు వచ్చి సార్తో ఇక్కడ కలిసి పనిచేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. అవకాశం ఉంటే ఫ్యూచర్లో కూడా సార్ దగ్గర మళ్ళీ పనిచేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అలాంటి ఆఫీసర్ దగ్గర పనిచేస్తే మనం కూడా అంటే మన లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మెరుగుపడతాయని ఒక ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నా. సార్ మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. తర్వాత మీ ఉద్యోగము కింది స్థాయి ఉన్నటువంటి సిబ్బంది అందరినీ కూడా మేల్కొల్పే విధంగా ఉంటుంది. అదేవిధంగా కంటిన్యూ కావాలని కోరుకుంటూ సారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బదిలీపై వెళుతున్నటువంటి శ్రీ రఘు సార్కి ఈ యొక్క ఆత్మీయ వీడ్కోలు సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఐపీఎస్ గారికి, నా తోటి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ మరియు కోదాడ సబ్ డివిజన్ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సాధారణంగా ఎవరైనా ఉద్యోగి బదిలీ అయ్యి వేరే ప్రదేశానికి వెళ్తున్నాము అంటే అక్కడ ఉన్నటువంటి పై ఆఫీసర్ ఎలా ఉన్నారు, కింద సిబ్బంది ఎట్లా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేవి సర్వసాధారణంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇంకా మన పోలీస్ డిపార్ట్మెంట్లో గమనించాల్సింది ఏంటంటే, మన కౌంటర్ పార్ట్స్ కూడా ఎట్లున్నారో కూడా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అంటే ఈర్ష్య, ద్వేషాలు అనేవి బాగా మనకి దీంట్లో ఉంటాయి అన్నమాట మన యొక్క డిపార్ట్మెంట్లో. అట్లా మన కౌంటర్ పార్ట్ బాగోలేకపోయినా కూడా ఈ పక్కన ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగికి ఎక్కడో ఒక దగ్గర నెగిటివ్ మార్క్ అనేది వస్తూ ఉంటుంది. కానీ నా అదృష్టవశాత్తు రఘు సార్ నాకు కౌంటర్ పార్ట్గా దొరకడం అనేది నేను చాలా సంతోషంగా గడపడం జరిగింది.
అంటే కోవిడ్లో నేను ఫస్ట్ వచ్చినప్పుడు మనకి చాలా సెట్ కాన్ఫరెన్సెస్ జరిగినాయి. మన గౌరవ అప్పటి ఎస్పీ గారు చాలాసార్లు సెట్ కాన్ఫరెన్స్ తీసుకోవటం, ఆ కాన్ఫరెన్స్లో కోవిడ్ ఎఫెక్ట్ అనేటువంటి మన సిబ్బందిని, తర్వాత మనం అక్కడ కోవిడ్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి మనం డిస్కస్ చేసేటప్పుడు రఘు సారు ఒక పెద్ద లిస్టు, అంటే ఎంత సూక్ష్మంగా ఆలోచించి చిన్న చిన్న పాయింట్లు అన్నీ కూడా పెద్దగా అందరికీ తెలిసేటట్టు, అంటే ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన కోవిడ్ నుంచి మనం పడకుండా ఉంటాము, మనం ఎదుటి రక్షించడానికి కూడా ఉంటామని చాలాసార్లు చెప్తూ ఉండే. అంత చిన్న పాయింట్లు నేను ఆశ్చర్యపోయి ఉండే, అరే ఇంత చిన్నది కూడా సార్ ఎంత అద్భుతంగా గమనించి అందరికీ చెప్పడం అనేది నేను అనుకుంటే మీరు అందరు కూడా అది గమనించే ఉండొచ్చు. అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో అంటే ఒక ఆఫీసర్ కనుక మన సబ్ డివిజన్కి ఉన్నారు అంటే కింద కనీసం ఒక 15 మెంబర్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి లీగల్ పరంగా కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అనేవి అసలు ఎంతో, అంటే నేను ఇంతమంది ఆఫీసర్లను చూశాను కానీ అంటే చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా ఇంత ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తెలిసి ఉండి దాన్ని మళ్ళీ కష్టపడి ఇంప్లిమెంట్ చేసి దాన్ని మళ్ళీ ఈ కార్యరూపం దాల్చేటట్టు చేయడం అనేది చాలా తక్కువ మంది ఆఫీసర్స్ ఉంటారు. తెలిసినప్పుడు కూడా చేయలేరు చాలామంది. కానీ మన రఘు సార్ మాత్రం ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ఆయన తాను చేసుకుంటూ మన కింద వాళ్ళకు కూడా చాలా నేర్పిస్తూ ఉండే. నేను కూడా 1-2 సార్లు 2.5 సంవత్సరాలు కోదాడ సబ్ డివిజన్ని విజయవంతంగా ముందు నడిపించిన మీ రథసారథి, మీ అందరికీ ముందుండి ఓ లీడర్గా మరియు ఆంజనేయులు చెప్పినట్టు ఒక పెద్దన్నగా దారి చూపించి, పచ్చిగా చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ చేపట్టుకొని మరి నడిపించాడు మీ డిఎస్పి. అలాంటి మీ రథసారథైన మీరు ఆత్మీయ వీడ్కోలు ఇస్తున్నాం ఈ సన్మాన గ్రహీత డిఎస్పి రఘు గారు. అలాగే ఇప్పటివరకు తన గురించి చాలా పర్సనల్గా మనకు తెలియని విషయాలు చాలా షేర్ చేసుకున్నాం. మన త్వరలో మనకి ఇంకో ఆత్మీయ వీడ్కోలు జరుపుకోబోతున్నాం మనం డిఎస్పి సూర్యాపేట మోహన్ గారికి. అలాగే ఈరోజు అంటే ఇంత బాధలో ఉండి కూడా అందరూ సంతోషంగా ఉన్న సంతోషం అంటే ఈ బికాజ్ ఒక సబ్ డివిజన్ నుంచి ఇంకో సబ్ డివిజన్కి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, ఇప్పుడున్న క్లిష్ట క్రైసిస్ మూమెంట్లో ఒక పోస్టింగ్ నుంచి ఇంకో పోస్టింగ్ పోవడం చాలా కష్టం. అందుకని చెప్పని కోదాడ నుంచి తొర్రూరుకి వెళ్తున్నందుకు అందరూ సంతోషంగా అనిపిస్తున్నారు. బికాజ్ everyone is happy, but that Raghu is going to some other posting, not to chief office. సో ఆ విధంగా సంతోషంగా ఉన్న పైన ఉన్న సీఏలందరికీ, అలాగే ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 2 చూడాలి. ఒకటి తన ఇంపాక్ట్ ఏంటి, ప్రజల్లో మంచి పని చేశాడా లేదా, తను ఎంత గొప్పవాడని కాదు, ఎంత మంచి చేశాడని ఒకటి. రెండోది తన సబార్డినేట్స్ తను ఎంతగా ప్రేమించారు, ఎంతగా అభిమానించారు, ఎంతగా గౌరవించారు, ఎంతగా ఆయన దారిలో నడిచారు. సో ఈ రెండింటిలో కూడా విజయవంతుడని చెప్పని అనుకుంటూ ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఇక్కడికి మీ వీడ్కోల్ని తెలియజేయడానికి వచ్చిన మీ అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నార్మల్గా ఎవరైనా ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అంటే 2 థింగ్స్, ఇంతకుముందు మీకు చెప్పినట్టు ద ఇంపాక్ట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఆన్ పబ్లిక్, మనము పబ్లిక్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసాం. అండ్ సెకండ్ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్, పోలీస్ ఆర్గనైజేషన్ పరంగా మన అందరు ఎస్ఐలు సిఐలు చెప్పినట్టు యూ హ్యావ్ బీన్ ఎ వెరీ గ్రేట్ లీడర్ అండ్ ఎ గైడ్ టు ఆల్ ది సబార్డినేట్స్. ఐ రియల్లీ కంగ్రాచులేట్ యు రఘు, ఎందుకంటే యూ హ్యావ్ ఆల్ ది ఇన్వెస్టిగేషన్ స్కిల్స్. ఇన్ ద అవుట్ సైడ్ మీకు అసలు నేను ఒక విషయం చెప్పాలి మీకు. వెన్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ఎస్పీ సూర్యాపేట పోస్టింగ్ వస్తుంది
అని ఒక చిన్న నాకు లీక్ వచ్చినప్పుడు ఒక ఆఫీసర్ని అడిగాను, సూర్యాపేటలో ఇట్లా పోస్టింగ్ వస్తున్నారు నాకు, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాజ్ యాక్చువల్లీ ఇటు సౌత్ తెలంగాణ ఇప్పుడు పని చేయలేదు. సో ఈ ఫంక్షనింగ్ నాకు తెలియదు, ఈ వర్కింగ్ స్టైల్ నాకు తెలియదు. అండ్ ఐ వర్క్ ఇన్ టోటల్ నార్త్ తెలంగాణ ఫర్ మెనీ ఇయర్స్, ఫర్ ఆల్మోస్ట్ 25 years or 30 years. సో అన్నప్పుడు ఒక ఆఫీసర్, లేదు లేదు సార్, మీ ఫంక్షనింగ్కి, మీ స్టైల్కి, మీ ఆలోచన విధానానికి చాలా బాగుంటుంది, సూర్యాపేట బాగా సూట్ అవుతుంది, మీరు రండి సార్ అని చెప్పి ఒక ఆఫీసర్ చెప్పాడు. అది నేను ఇప్పుడు చెప్పాను, నా ట్రాన్స్ఫర్ ఏంటో చెప్తా. తర్వాత సరే ఎవరున్నారు అక్కడ, డిఎస్పీస్ ఎవరున్నారు అంటే మోహన్ సూర్యాపేట డిఎస్పీ సార్, అండ్ రఘు కోదా డిఎస్పీ, 2 సబ్ డివిజన్లు ఉన్నాయి. సోన్స్ డిఎస్పీలు ఉన్నారంటే వెరీ ఆనెస్ట్లీ ఐమ్ అడ్మిటింగ్ టుడే. అంటే ఆ రోజు నా మనసులో మాట మీకు తెలియకపోవచ్చు, నేను అడ్మిట్ కాలేదు. రఘు, సురం, మోహన్, రఘు ఉన్నాడు, యా ఫైన్. దెన్ అక్కడ ఆల్రెడీ ఒక ట్రాక్లో ఉంటుంది, ఎవడ బ్రాట్ ది సిస్టమ్ ఆన్ టు వన్ ట్రాక్. మోహన్ ఉన్నాడు, ఈజ్ గుడ్ ఎట్ టెక్నికల్ సైడ్. రఘు ఈజ్ గుడ్ ఎట్ లీగల్ సైడ్ అండ్ ఇన్వెస్టిగేషన్ సైడ్. మోహన్ ఈజ్ గుడ్ ఎట్ టెక్నికల్ సైడ్. సో నాకు ఇద్దరు కూడా మంచి ఎస్ఎర్స్ అవుతారు. నో ప్రాబ్లమ్, ఐ కెన్ గో హెడ్ విత్ మీ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పని హానెస్ట్గా మీ ఇద్దరిని చూసి నేను వచ్చాను. ఓకే, రియలీ మీ ఇద్దరు నాని చెప్పగానే నాకు సెకండ్ థాట్ లేకుండే, నో హెసిటేషన్, కమాన్ విల్ గో హెడ్. నేను ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అండ్ ఐ హ్యావ్ దట్, ఇద్దరితో నాకు యాక్సెస్ ఉంది, ఇద్దరు కూడా నాకు దగ్గరే. సో తొందర నాకు సింక్ అయిపోతారు, నా వేవ్లెంత్కి వచ్చేస్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉండే. ఆ నమ్మకాన్ని మీ ఇద్దరు నిలబెట్టారు. రియలీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ బోత్. రఘు నాకు ఫస్ట్ టైం ఎక్కడ పరిచయం అంటే, ఐ వాజ్ వర్కింగ్ యాజ్ డిఎస్పీ జగిత్యాల. మాకు గోదావరి పుష్కరాలు ఉండే, ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద టోటల్ పుష్కరాలు. ఆ పుష్కరాలు నేను డిఎస్పీ జగిత్యాలుగా, రఘు క్లోజ్ ఫ్రెండ్, ఇప్పుడు ఎవరైతే తొర్రూరు చేస్తున్నాడో వెంకటరమణ అని చెప్పని, హీ వాజ్ సిఐ ధర్మపురి. బిలీ వాజ్ ఒక 3 months మీ ఇద్దరం ఆ పుష్కరాలకి ప్లానింగ్ కోసం క్యూ లైన్స్ కానీ, లేకపోతే మన పుష్కర ఘాట్స్ కానీ, లేదా పార్కింగ్ ప్లేసెస్ కానీ, అండ్ ట్రాఫిక్ డీవియేషన్ రెగ్యులేషన్ కానీ, అండ్ హెలిప్యాడ్, ఇవన్నీ ప్లానింగ్లో మాకు 3 నెలలు మేము ఆ గుడి చుట్టే దిగాం. ఆ ధర్మపురి సచ్ ఏ స్మాల్ టౌన్, స్మాల్ విలేజ్ అండ్ మండల్ హెడ్ క్వార్టర్. మీకు తెలుసు పాత దేవస్థానాలు ఎలా ఉంటాయంటే చిన్న సన్న గల్లీలు ఉంటాయి. 10,000 మంది పబ్లిక్ వస్తే, పిలిగ్రిమ్స్ వస్తే 11 ఇంకొకటి ఎక్కువ వచ్చినా కానీ మొత్తం స్టాంపిడ్ అయింది. అంత చిన్న గల్లీస్ ఉంటాయి, నేరో లేన్స్. అలాంటి చోట వీ హ్యావ్ అకామిడేటెడ్ మోర్ దెన్ 22 lakhs in 1 day. సో ఆ ప్లానింగ్ చేసుకుంటున్నప్పుడు, నేను బందోబస్తు చేస్తున్నప్పుడు ఒకరోజు రమణ నా దగ్గరకు వచ్చాడు. సార్ నా క్లోజ్ ఫ్రెండ్ వచ్చాడు సార్ అని చెప్పని వచ్చి రఘుని తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఆ రోజున రఘు మా గోదావరి పుష్కరాలకి బందోబస్తు చేస్తానికి హీ హాజ్ రిపోర్టెడ్ టు మీ ఎట్ ధర్మపురి. చెప్తున్నా, అది కూడా చెప్తా. సో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, రమణ అండ్ రఘు దేవర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. సో రమణ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై బందోబస్త్ స్కీమ్, హూ ఆర్ మేనేజింగ్ ద బందోబస్త్. సార్ రఘు నాతోనే ఉంటాడు సార్, ఎక్కడ పోస్ట్ చేయకండి సార్ అన్నాడు. ఆనెస్ట్లీ రఘుని ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలే బందోబస్తులో. అప్పుడు అనుకున్నా, ఓహో ఈయన ఒక ప్రివిలేజ్ కిడ్ ఏమో. ఆల్ ఫ్యామిలీస్ హ్యావ్, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒక ప్రివిలేజ్ కిడ్ ఒకటి ఉంటాడు, ఏం పని చేయకుండా హ్యాపీగా తిరుక్కుంటూ, ఓకే, ఎంజాయ్ చేస్తూ. అప్పుడు నాకు ఫామ్ అయిన ఐడియా, ఓహో ప్రివిలేజ్ కిడ్నే, సో హ్యాపీ ఎంజాయ్ చేస్తాడు, లెట్ హిమ్ ఎంజాయ్ అనుకున్నా కానీ, బట్ ఐ డి నాట్ ఫోర్స్ హిమ్. ఐ డి నాట్ అడగలేదు కూడా, 10 days కూడా అడగలేదు, ఎక్కడున్నావు ఏంటి అని అడగలేదు, బికాజ్ రమణ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. బట్ ఆఫ్టర్వర్డ్స్ later I came to know that he's a privileged kid with a lot of knowledge and a lot of hard work. అంటే పని ఉన్నప్పుడే చేస్తాడు తప్పదు. ఇప్పుడు మీ మోహన్ డిఎస్పీ చెప్పారు కదా, ఈజ్ ఏ స్మార్ట్ ఆఫీసర్, నాట్ ఏ హార్డ్ వర్కింగ్ ఆఫీసర్ అని చెప్పని. సో హీ వాజ్ ఓవర్ స్మార్ట్ ఎట్ దట్ టైమ్, బట్ ఈ స్మార్ట్ ఆఫీసర్. అక్కడ పరిచయం అయింది. అండ్ దాని తర్వాత ఐ కేమ్ టు నో మెనీ థింగ్స్ అబౌట్ హిమ్.
అండ్ ఒక ప్రాక్టికల్గా మీకు చెప్పాలంటే మొన్న బోధనలో నిజామాబాద్లో గొడవైనప్పుడు బోధన కమ్యూనల్ ప్రాబ్లం వచ్చింది. అండ్ డైరెక్ట్ ఐజీ గారు నాకు ఫోన్ చేసి అర్జెంట్ రఘుని ప్లస్ తుంగతుర్తి సిఐ నాగార్జున ఇద్దరిని పంపించు నిజామాబాద్ కమిషనర్ రిపోర్ట్ చేయమని చెప్పని రఘు చెప్పాను. సార్ ఎట్లయినా తప్పేయండి సార్ అన్నాడు. నో వే, ఐజీ గారు పర్సనల్ చెప్పారు, దే వాంట్ యూ దేర్, నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పి అంటున్నారు. సేమ్ మళ్ళీ ప్రివిలేజ్ కిట్, హౌ టు స్కిప్ ఇట్, స్కిప్పింగ్ ట్రై చేస్తాడు, వీలు కాకపోతే 100% ఎఫర్ట్ ఇస్తాడు. అది చెప్తాను పడండి. ఓకే, సో అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. వీళ్ళు వెళ్ళిన మన రఘు అండ్ నాగార్జున ఇద్దరు వెళ్ళిన 3 days తర్వాత మొత్తం కంట్రోల్ అయింది. నేను అక్కడ కమిషనర్ నాకు బ్యాచ్మేట్, నా క్లోజ్ ఫ్రెండ్ ఫోన్ చేశాను. హానెస్ చెప్పాడు, రఘు నాకు చెప్పాడు, సార్ అక్కడ పని అయిపోయింది సార్, మమ్మల్ని వెనక్కి పిలిపోయింది సార్ అని. మాట్లాడదామని చెప్పి ఫోన్ చేస్తే వాడు ముందే గ్రాస్ వేశాడు. ఏమన్నా మీ వాళ్ళు కావాలా, వెనక్కి పంపించాలా, అందుకే ఫోన్ చేసినావా అని. లేదురా, నీ దగ్గర ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా కనుక్కుందాం చేశాను. ఈజ్ ఎవ్రీథింగ్ పీస్ఫుల్. విషయం ఏంటంటే ఎదురుకున్నారు ఇద్దరు. ఐ థింక్ బోత్ ఆఫీసర్స్ వర్ సిట్టింగ్ బిఫోర్ ది కమిషనర్. అంతా మాట్లాడుతున్నప్పుడు వాడు, లేదా అంత బాగుందా, బాగా చేశారా, ఎవ్రీథింగ్ ఇస్ అంటే, లెట్ మీ వెరీ ప్రౌడ్లీ అనౌన్స్ టు యూ దట్ కమిషనర్ హూ వాజ్ ఆల్సో సెక్యూర్డ్ ఐపీఎస్ అలాంగ్ విత్ మీ. మీ ఇద్దరే మేము మా బ్యాచ్ ఇప్పుడు ఐపీఎస్. చాలా ప్రైజ్ చేస్తూ రఘు వచ్చిన తర్వాతనే మాకు పీస్ కమిటీ మీటింగ్ అంటూ మేము వీ కుడ్ ఇనిషియేట్ చేసి ఒక కొలికి తీసుకురాగలము. అండ్ దాంట్లో మెయిన్ రోల్ రఘు హ్యాస్ టేకెన్ ద మెయిన్ రోల్. అండ్ యువర్ నాగార్జున ఈజ్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ హీ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ లైజనింగ్. అంటే చాలా మంచి, ఇద్దరికి చాలా మంచి పేరుంది, మంచి గుడ్ విల్ ఉంది. అండ్ వీళ్ళు పిలిస్తే మొత్తం వచ్చి, అసలు పీస్ కమిటీకి మాకు ఎవరు పిలవాలని కూడా తెలియదు, అందరిని ఐడెంటిఫై చేసి పిలిపించి కూర్చోబెట్టి మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి వీళ్ళిద్దరే మెయిన్ కారకులు అని చెప్పిన రోజున ఐ వాజ్ రియల్లీ, నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయినా. ఓకే, మనం బందోబస్తు పంపడం కాదు, నా యూనిట్ నుంచి వెళ్ళిన వాళ్ళు అది తెలుసు. మనం ఎఫర్ట్ పెడితే ఆ గుర్తింపు మనకు కంపల్సరీ ఉంటుంది. అండ్ ఆ గుర్తింపు తీసుకొచ్చి సూర్యాపేట జిల్లాకి పేరు తెచ్చినందుకు మీ ఇద్దరిని అభినందిస్తున్నా, రఘు నేను నాగార్జున్ని. అలాగే ఐ థింక్ నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అనుకుంటా. సో దో వీ నెవర్ హ్యావ్ వర్క్ టుగెదర్, వీ హ్యాడ్ ఏ వేవ్ లెంత్ ఆఫ్, ఒక అండర్స్టాండింగ్ వేవ్ లెంత్ ఉండే, ఫ్రీక్వెన్సీ ఉండేది. అండ్ అదర్ థింగ్స్ మందరు చెప్పినట్టు హార్డ్ వర్క్ ఒక్కడే కాదు, స్మార్ట్ వర్క్. ఈజ్ బీన్ వెరీ స్మార్ట్ ఇన్ ఆల్ ద వర్క్, ఆల్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే ఎక్కువ రిలేటెడ్ కోర్ట్ మ్యాటర్స్లో చాలా వరకు కొన్ని క్రిటికల్ ఉంటాయి, అవి లిటిగేషన్ ఉంటుంది. ఆ లిటిగేషన్ కానీ దాన్ని మిటిగేట్ చేయడంలో చాలా. బిఫోర్ ఐ కంక్లూడ్, I would express one thing. This relationship is, though short, will last forever until, though we are departing temporarily, until we depart eternally, this relationship will continue. Thank you very much. మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వచ్చి మనందరినీ కూడా సంతోషపెట్టడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన నాతోటి డిఎస్పీ గారు మోహన్ కుమార్ గారికి, సిఐలందరికీ, ఎస్ఐలందరికీ మరియు సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ వర్క్ చేసినప్పుడు సార్ వచ్చినాక మన వర్క్ ప్యాటర్న్ అంతా మారిపోయింది, మీ అందరికీ తెలుసు. అయితే సార్ అనుకోను, అంతకుముందు కూడా సార్ దగ్గర వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు సార్ గోదావరి పురస్కారాల గురించి చెప్పిండ్రు. అప్పుడు నేను సార్ చూసిన అది ప్లానింగ్, సార్ ప్లానింగ్ ఎట్లుంటుంది, ఎగ్జిక్యూషన్ ఎట్లుంటుంది, పర్సువేషన్ ఎట్లుంటుంది అనేది సార్ కనబడితే నాకు ఎంబ్రాసింగ్ ఉండేది. ఎందుకంటే నాకు డ్యూటీ ఏమంటే వాడు ఏకపోయేది మా బ్యాచ్మేట్. సార్ కనబడ్డప్పుడు సార్ ఏమనుకుంటుంటా అని చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటోని నేను.
ఏదో ఒకటి డ్యూటీ చేస్తే నేను స్పెసిఫిక్గా ఐడెంటిఫై అయ్యేవాడిని కాదు. ఏ పని చేయక సార్ దృష్టిలో పడ్డా నేను. ఆ బందోబస్తులో ఏ డ్యూటీ చేయకపోయేసరికి సార్ నన్ను స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకున్నారు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది అది. అందుకే ఒకటి ఏంటంటే సార్ ఇక్కడ వచ్చినాక అక్కడ చూశాను, మళ్ళీ ఇక్కడ కూడా మనం అనేక బందోబస్తులు చెప్పాను కదా ప్రివిలేజ్ కిడ్ అని. ఎవ్రీ ఫ్యామిలీలో ఒక ప్రివిలేజ్ కిడ్ ఉంటాడు. ఆ ప్రివిలేజ్ కిడ్ అని చెప్పాను అప్పుడే పెట్టేస్తా నీకు. యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రివిలేజ్. ఇదే మనం అనేక బందోబస్తులు చూసినాం. టఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కూడా సార్ ఏ విధంగా డీల్ చేస్తుండ్రు, దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తుండ్రు. చిన్న విషయానికి ఇప్పుడు లాస్ట్ బందోబస్తు కూడా మనం ఇక్కడ చేసినాం పవన్ కళ్యాణ్ది. అది మీరు అనుకున్నట్టు ఉండదు, అది వేరే విధంగా ఉంటుంది అని చెప్పి సార్ ముందే ఇండికేషన్ ఇచ్చింది. అది ఎంత క్రౌడ్ వస్తుంది, ఏ విధంగా ఉంటుంది, ఆ క్రౌడ్ అన్రూలీగా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలి అని సార్ పర్సనల్గా వచ్చి ఆ చిన్న బందోబస్తు కూడా నేను యాక్చువల్గా నేనే పోవద్దని అనుకున్నా, కానీ సార్ వచ్చినాక నాకు తప్పలేదు, నేను పోవాల్సి వచ్చింది సార్. సారీ, సిఆర్ ఇద్దరు సిఐలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని అనుకున్నా, కానీ సార్ వచ్చి చూసేసరికి అది సార్ చూసి అది ఏ విధంగా ఉంటుంది, ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అవన్నీ కూడా ప్రాపర్గా గైడ్ చేసింది. ఈ చిన్న విషయం కాదు, మనం చూసినాం పొలిటీషియన్స్ టూర్లలో కానీ ఇంకా ఏది పబ్లిక్ హియరింగ్స్ ఇంకా చాలా బందోబస్తులు మనం చేసినాం. అవన్నీ కూడా సార్ ప్రాపర్గా దాన్ని అనలైజ్ చేసి దాన్ని ఎట్లా చేయాలనేది ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ చేయించి పర్సువేషన్ కూడా సార్ చేస్తారు. మళ్ళీ ఏమవుతుంది అనేది సార్ ఇంత గ్రేట్ పర్సువేషన్ అనేది, ఇంత మైక్రో లెవెల్ ప్లానింగ్ అనేది అది సార్ దగ్గరనే చూసిన. ఓసారి నేను నిర్లక్ష్యం చేసినా కానీ సార్ వాళ్ళందరి దాన్ని మళ్ళీ అడిగేవాళ్ళు. అడగడం వలన నేను మళ్ళీ అప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడేది. వాస్తవం చెప్తున్నది, నా తప్పనేది నేను కూడా అడ్మిట్ అవుతున్నా సార్. సారీ సార్. అదేవిధంగా నీ మనసులో మాట చెప్పు, ఇప్పుడు ప్రైవసీ లేను సార్ ఆనెస్ట్ చెప్పు. లేదు సార్, వస్తాం సార్, వస్తాం సార్. అదే ఎందుకు నేను చెప్తా పాటు ఈవెన్ టెలికాన్ఫరెన్స్లు కూడా ఇలా బొక్కలు వదిలేస్తే అయిపోతుంది కానీ ఫీల్ అయ్యాడు. లీవ్లో పోయినప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకోవాలా సార్ మీరు? సార్ అది మీ పర్సువేషన్ వల్లనే మనం కూడా వాస్తవంగా ఈ ఫంక్షనల్ వర్టికల్స్లో మిగతా వాటన్నిటిలో కూడా ఎక్సలెంట్ జాబ్ చేయగలిగినాం. మీరు మఠంపల్లి ఎస్ఐని నేను 2-3 సార్లు ఆయన తిట్టిన, అది వేరే విషయంలో సార్, యూఏ కేసెస్లో కాదు. కానీ మీరు ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అనకుండా మోటివేట్ చేసి అవన్నీ కంప్లీట్ చేసే విధంగా చేసింది సార్. నేనైతే అది వాస్తవంగా అది రవి గ్రేట్నెస్. అది నేనైతే ఆ పని చేయలేకపోతున్నాను వాస్తవం కూడా. ఎందుకంటే అది ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ డౌట్లు వస్తాయి, అది అట్లనే పెండింగ్ పడిపోతుంది. కానీ రవి అది గ్రేట్ వర్క్ చేసిండు. అది దాంట్లో ఏం కాంప్లికేషన్స్ రాకుండా, కంప్లైంట్స్ రాకుండా కూడా వర్క్ చేయడం అనేది అది రవి గ్రేట్నెస్ సార్. అది దాన్ని వెనకాల ఉండి నడిపించింది, ఆయన మోటివేట్ చేసింది కూడా మీరే సార్. అది వాస్తవం సార్. అది జనరల్గా యూఏ కేసెస్ ఎక్కువ ఉన్నాయంటే ఏదో ఆఫీసర్స్ తిడుతుంటారు, కానీ మీరు ప్రాక్టికల్గా అర్థం చేసుకొని అది ఏం చేయాలని చెప్పి మీరు రామలింగారెడ్డి కూడా బాగా పర్సూ చేసి దాన్ని పర్మిసిబుల్లోకి తేవడం అనేది చాలా గొప్ప విషయం సార్. అదేవిధంగా మెన్ వెల్ఫేర్ విషయం మొత్తం మనకు ఒక బుక్ లాంటిది. అది సార్ ఆటోబయోగ్రఫీ అనేది మన అందరికి కూడా అందులో నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనము సార్ ఎప్పుడైనా ఏమైనా అన్నా లేదంటే అంత పర్సువేషన్ చేసినా కానీ అది అనకుండా మనం వేరే విధంగా అనుకోకుండా సార్ లైఫ్లో సార్ ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్, సార్ అచీవ్మెంట్స్, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు ఒక భగవద్గీత లాగా పనిచేస్తుంది. అది వాస్తవం. అదేవిధంగా అందరూ కూడా మెన్ కానీ ఎస్ఐస్, సిఐస్ అందరూ కూడా నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేకుండానే మీరు చాలా ప్రాక్టికల్ చాలా స్కిల్ఫుల్గా మీరు వర్క్ చేసిండ్రు. అయితే ఒక విషయంలో మీరు వాస్తవంగా ఇప్పుడు ఎవరు ఆఫీసర్ అన్నారు, నేను ఫైల్స్ రిటర్న్ చేస్తుంటే మీరు
బాధపడి ఉండొచ్చు. కానీ మీరు వర్క్ నేర్చుకోవాలనే నేను అట్లా రిటర్న్ ఏం చేయలేదు, ఆ రిమార్క్స్ రాసేవాడిని. 1-2 సార్లు రిటర్న్ చేస్తుంటా. రిమార్క్స్ రాసేవాడు అంటే అది పెన్సిల్ తోటి రాసి నోట్ చేసుకొని అది రెక్టిఫై చేయమని చెప్పేవాడిని. రెక్టిఫై చేయమని నేను పర్మిషన్ ఇచ్చేది, కానీ అది పెన్సిల్ తోటి నోట్ చేసి అది రెక్టిఫై అయినాకనే నేను ప్రొసీడింగ్స్ ఇచ్చేది. ఇప్పటికి కూడా దగ్గర 20-30 ఫైళ్ళు ఉండి ఉంటాయి నా దగ్గర, అవి అట్లనే పెండింగ్ ఉండి ఉంటాయి. మీరు అది రెక్టిఫై చేయండి. అదేవిధంగా టఫ్ సిచ్యువేషన్స్, అంత టఫ్ సిచ్యువేషన్స్ ఇక్కడ రాలేదు, కానీ ఒక 4-5 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటేమో గుర్రంపోడు ఇష్యూ, అది మేజర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. అప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం ఎట్లా యాక్ట్ చేయాలనేది ఒకసారి గుర్తు చేసుకోండి. అక్కడ ఉండి వాళ్ళను బతిలాడితే వాళ్ళు ఎవరు వినరు. ఆ టైంలో కంపల్సరీ మనము ఫోర్స్ యూజ్ చేయాల్సిందే. అప్పుడు 400 మంది ఫోర్స్ నా దగ్గర ఉండే. నేను కనుక అక్కడ లాఠీ చార్జ్ చేయకుంటే, నేనే లాఠీ పట్టుకొని లాఠీ చార్జ్ చేయకుంటే ఎవరు కూడా కదిలే వాళ్ళు కాదు, పోలీసు రియాక్ట్ అయ్యే వాళ్ళు కావచ్చు. అది మొత్తం టోటల్ మన సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపెట్టేది. అప్పుడు నాకు దెబ్బ తగిలిందా అది వేరే విషయం, కానీ ఆడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలి, వాళ్ళ వైలెన్స్ని ఆపాలి. అట్లా ఎవరి వాళ్ళు లా వాళ్ళ చేతిలోకి తీసుకుంటే మనం పోలీసు ఉండి మనం వేస్ట్ అనేది మనం ఒక లెసన్గా మనం అది గుర్తుంచుకోండి. అదేవిధంగా నేరడ్చర్ల మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ సిచ్యువేషన్ వచ్చింది. మన కానిస్టేబుల్ కానీ అందరూ అందుకొరకు వాళ్ళని మోటివేట్ చేయడం కొరకు నేనే లాఠీ పట్టుకొని ఆ బందోబస్తులో ముందు నుండి నడిచేవాడిని, నడుచుకుంటూ తిరిగేవాడిని. ఇక్కడ అందరికి తెలిసిన విషయం, అందుకనే బైన్సా, నిర్మల్, బోధన్, నిజామాబాద్ ఎక్కడ కమ్యూనల్ ప్రాబ్లం వచ్చినా కానీ నేను పిలుస్తారు. అది బోధన చేసినాక సార్ మళ్ళీ పిలవడం అనేది బోధనకే పిలుస్తుంది, కానీ బైన్సాకు పంపడం లేదు. అది నా అదృష్టం సార్. వాస్తవంగా నిర్మల్ చేసినా, బైన్సా చేసినా, తర్వాత బోధన చేయడం అయింది. నిర్మల్లో ప్రాబ్లం వచ్చినా, బైన్సాలో వచ్చినా కానీ ఇంతవరకు పిలవలేదు. అది ఆడికి పోతే ఆడ ఉన్న సిచ్యువేషన్, మనం ఉండడానికి అకామిడేషన్ ఉండదు, ఫుడ్ కానీ అంతా కూడా అధ్వానమైన పరిస్థితులలో ఉంటుంది. ఇది ఇంకా ప్రొలాంగ్ చేయకుండా 1-2 విషయాలు చెప్తా. ఒకటి, ఇప్పుడు మీరు అందరు చెప్పినట్టు మీరు ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అది ఒక్కటే మనకు బ్రెడ్ అండ్ బటర్, అదే మన జీవనాధారం. అదొక్కటి గుర్తుంచుకోండి. మనం ఈ ఉద్యోగం చేస్తున్నామంటే ఇన్వెస్టిగేషన్ పవర్స్, ప్రివెన్షన్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ మన ప్రైమరీ డ్యూటీ. కాబట్టి మీరు ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఐటీ యాక్ట్ కేసెస్ వచ్చినప్పుడు మీరు హెసిటేట్ చేయకండి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు చాలా సర్వీస్ ఉంది, ఇంకా 25-30 ఏళ్ళ సర్వీస్ ఉంది. మీరు ముందు ఫేస్ చేయబోయేది ఇదే సైబర్ క్రైమే. మీరు ముందు చేసేది అంటే నార్మల్ క్రైమ్లో కూడా సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మొన్న ఒక రేప్ కేసు చూసినాం మనం హుజూర్ నగర్లో. దాంట్లో అది రేప్ కేసు, SST, పోక్సో, ఈ వీటితో పాటు అది అందులో సైబర్ క్రైమ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. అది మనం ఎట్లా చేయాలి? SP ఇచ్చినా, CI ఇచ్చినా కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి. అంతేగాని దాన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, సార్ అయినా, నేనైనా, ఎవరైనా కానీ, CIs అయినా కానీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఏం జరగబోతుంది అనేది ప్రిడిక్ట్ చేసి మనకు చెప్తారు. దాన్ని ఫాలో, అదే మనం కాంప్లికేట్ అయినప్పుడు వాళ్ళ కాలే మనం పట్టుకోవాల్సి వస్తుంది. అదొకటి గుర్తుంచుకోండి. అదొకటి. ఇంకోటి, ఇంగ్రీడియంట్స్ సెక్షన్స్ అప్లై చేసే ముందు ఆ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి దాంట్లో SIs వాళ్ళు మాకంటే ముందు తర్వాత ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఒక 5-6 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్ బ్యాక్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకు కూడా ఈ చిన్న విషయాలు కూడా తెలియకపోవడం వలన వాళ్ళు పబ్లిక్ చేసే కంప్లైంట్ను కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయారు. ఒక ఇష్యూలో వాళ్ళు SP గారిని కలిసి 307లో గొడ్డలతో నరికినా కానీ SI ఏం చేస్తలేడు, అరెస్ట్ చేస్తలేడు, ఒకరిద్దరిని అరెస్ట్ చేసిండు, ఊరుకున్నాడని. యాక్చువల్గా SP గారి దగ్గరికి 3 సార్లు పోయిన వాళ్ళు. ఇక నా దగ్గరికి SP గారు పంపడం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అది అసలు ఏం జరుగుతుందని చెప్పి SIని మెడికల్ సర్టిఫికేట్ పంపించమని చెప్తే ఆ గొడ్డలతో నరికినవి కాదు అవి, అవన్నీ కూడా లాసిరేటెడ్ వుండ్స్, అవి ఇన్సైజ్డ్ వుండ్స్ కాదు, అన్నీ కూడా అది సార్ దగ్గర ఉన్న గొప్ప విషయం. మీరు అందరు కూడా దీన్ని సార్ మన దగ్గర ఉన్నందుకు మన అదృష్టంగా భావించి ఉద్యోగం బాగా చేసుకొని మీరు సక్సెస్ఫుల్ ఆఫీసర్ అవుతారని చెప్పి, మరియు సార్ నేనేమైనా తప్పులు చేసి ఉంటాను సార్, చాలాసార్లు మీరు కూడా
మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా రెండు మూడు సార్లు నన్ను క్షమించండి సార్. అదేవిధంగా ఆఫీసర్స్ని కూడా వెంకరెడ్డిని, సైదులను, రవిని వీళ్ళందరినీ కూడా ఒక్కోసారి గట్టిగా మాట్లాడడం అయింది. అట్లాంటిది ఏం మనసులో పెట్టుకోకండి. ఏదున్నా కానీ చేసినావు కదా, దాని పెనాల్టీని తరువు వచ్చి తీసుకుంటా. సార్ తరువులో పెనాల్టీ ఇస్తా. ఓకే థ్యాంక్ యూ సార్. మనసులో పెట్టుకోకండి. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఇంకా ఎక్కువ మాట్లాడినందుకు కూడా నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.